దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 19వ తేదీ జూన్ మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము మనం నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళవలసి వస్తుంది. ఆ పరిస్థితులు మనకి తెలుసు. ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉండదు. కాలము ఎల్లకాలము ఒకలా ఉండదు. వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఉదాహరణకి యుద్ధం ఆగిపోయింది అని, అయితే యుద్ధాన్ని ఆపు చేద్దాము అన్నప్పటికీ కూడా యుద్ధం జరిగింది, అయినా యుద్ధం ఆగిపోయింది. అంటే యుద్ధంలో గెలిచారా ఓడారా అనే కంటే జరిగిన నాశనము ఎక్కువ అయినప్పుడు మేం గెలిచాము మేము ఓడాము అన్నది కాదు, అవగాహన చేసుకునేదే, అర్థం చేసుకునేదే జీవితము. కారణం ఏంటంటే చాలా విషయాల్లో మనము దేవుడు అంటూ ఉంటాము, కానీ బ్రతకవలసింది లోకంలోనే కదా. మరి అటువంటప్పుడు ఈ లోకంలోంచి దేవుడు నన్ను పిలిచాడు, నన్ను దేవుడు ఎరిగాడు అంటున్నాం మనము, కరెక్టే. ఇప్పుడు కలువ పువ్వు ఉంది, తామర పువ్వు, లోటస్, అది బురదలోనే ఉంటుంది కదా. కానీ ఆ బురదలో ఉన్న అది ప్రత్యేకంగా దానిపైన బురద పట్టదుగా. మరి చేప సముద్రపు నీటిలో ఉంది, ఉప్పు నీటిలోనే ఉంది, కానీ అది లోపల రుచిగా ఉంటుంది కదా. అంటే చాలా విషయాల్లో మన జీవితాల్లో మన చుట్టూ ఉన్న వాటిని బట్టి మనము వాళ్ళగా మారిపోతూ ఉంటాము, కానీ నీలో ఉన్న దాన్ని బట్టి నీవు నిలబడ్డము చాలా కష్టం. అంటే నీలో ఉన్న దాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. ఎగ్జాంపుల్కి యేసుక్రీస్తు ప్రభువారు ఇల్లు కట్టువాడు ఇలాగూ కట్టినాడు. ఒకడు బండ మీద ఇల్లు కట్టాడు, అయితే ఇల్లు బండ మీద ఉంది. వర్షాలు, వరదలు, గాళ్ళు, తుఫాన్లు అన్నీ కుట్టినాయి, కానీ ఆ ఇల్లు నిలబడింది. రెండో వాడు ఇసుక మీద కట్టాడు, వర్షాలు, వరదలు, గాళ్ళు ఇసుకలో కుట్టినాయి, కానీ అది కూలిపోయింది. లవ్ వాడి అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటాము, వర్షాలు, వరదలు, గాళ్ళు వీళ్ళు వేస్తూ ఉంటాయి, సంబంధాలు లేకపోతాయి. అంటే జీవితంలో బ్యాలెన్స్ అనేది చాలా కష్టం. బ్యాలెన్స్ అంటే ఆ ఒక్కటి తెలిస్తే ఎటువంటి భారాన్నైనా మనం లేపగలము. కారణము దాన్ని బ్యాలెన్స్ అంటారు. అర్థం ఏంటంటే ఆ సెంటర్ పాయింట్ నీకు తెలిసినప్పుడు అది అక్కడ పట్టుకున్నప్పుడు నిదానంగా ఉంటుంది. ఈ ఓడలో వెళ్తున్నప్పుడు సడన్ గా భయం వేసినప్పుడు అందరూ ఒక చోటుకి వెళ్ళిపోతాము, ఓడ మునిగిపోతే చచ్చిపోతాం. కనుక వాళ్ళు భయం వేసినప్పుడు అందరూ ఉన్న చోటుకి వెళ్ళకండి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. అంటే ద వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద బ్యాలెన్స్ ఈజ్ స్టే దేర్. నువ్వు అక్కడే ఉండు, అప్పుడు నువ్వు రక్షించబడతావు. అంటే నువ్వు ఉండు, నువ్వు రక్షించబడతావు. అంటే నువ్వు నీకులా ఉండు, ఇదే వ్యక్తిత్వం. ఉండలేదు అంటే అటైనా వెళ్తాం, ఇటైనా వెళ్తాం, నువ్వు ఉన్న చోట ఉండడమే బ్యాలెన్స్. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ నీలో ఉంటుందో కార్యాలన్నీ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. కారణము అది నిన్ను ఓవర్కమ్ చేయలేదు. కారణం ఏంటంటే నీవు ఓవర్కమ్ అవ్వాలి అంటే అది నీవు అంగీకరిస్తే తప్ప కాదు. ఎలాగా? ఈరోజు వాగ్దానము, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, పూర్తి వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, కనుక మీరు వారిని జయించున్నారు. ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసేద్దాము. ఇక్కడ నేను చదువుతున్న ఇంగ్లీష్ వెర్షన్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. 1 John chapter 4 verses 4. But you belong to God, my dear children. మీరు దేవునికి చెందినవారు, దేవుని సంబంధులు, చిన్నపిల్లలారా. యు హావ్ ఆల్రెడీ వోన్ ఎ విక్టరీ ఓవర్ దోస్ పీపుల్. మీరు ఆల్రెడీ ఆ యొక్క వ్యక్తుల్ని మీరు జయించి ఉన్నారు. కారణము బికాస్ ద స్పిరిట్ హూ లివ్స్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దెన్ ద స్పిరిట్ హూ లివ్స్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్న ఆత్మ లోకములో ఉన్న ఆత్మ కంటే కూడా గొప్పది. ఇక్కడ స్పిరిట్ అని రాశారు. ఇక్కడ మనము ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ చదివితే who is in you is greater than who is in the world. He who is in the world. ఇది కామన్ పాయింట్. అంటే మీలో ఉన్నవాడు
ఏంటి? మనలో ఉన్నది దేవుడు పెట్టిన ఆత్మ. ఈ ఆత్మ ఈ దేహమునకు వెలుగై ఉంది. ఈ ఆత్మే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మల సంపాదన అని అంటున్నాం కదా. ఆత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. మనందరికీ యూనివర్సల్ ట్రూత్ తెలుసు, మనం చనిపోతాం, కానీ మన దేహము మన్నైపోతుంది, కానీ ఆత్మ దేవుని. మరి ఈ ఆత్మకి, ఈ మైండ్కి అంటే మనసు లేకపోతే బ్రెయిన్, హృదయానికి అంటే హార్ట్, నీ ఇష్టాలకి నీ ఆశయానికి ఆత్మకి తేడా ఏంటి? ఈ మూడు ఎలాగా మనం నేర్చుకుంటే, ఇందాక మొదలు పెట్టాం కదా, ఏమనుకుంటున్నాము? లోకం అంటే ఏంటి, మరి దేవుడు అంటే ఎవరు? ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఇలా ఆలోచన. ఆకాశం నా సింహాసనం, భూమి నా. మరి ఇప్పుడు భూమి అంటే లోకం అందాం, ఆకాశం అంటే దేవుడు ఉండేస్తాను. అలా ఎలా కుదురుతుంది? ఆకాశంలో దేవుడు ఉంటే ఇంకా భూమి మీద మనం ఎందుకు అంటే, మరి దేవుడు ఏమంటున్నాడు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో ఆ మధ్యలో నేను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారా అంటలేదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున. రెండవది, ఎక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం. అంటే ఇప్పుడు ఈ లోకంలో లేనిది ఈ దేవునిలో ఉన్నది, లేకపోతే ఈ దేవునిలో ఉండాలి అంటే మనలో ఉండకూడవలసింది. ఒకసారి ఆలోచన. ఇలా ఆలోచిస్తే లోకాన్ని జయించాలి కదా. లోకాన్ని జయించే విజయము విశ్వాసం. విశ్వాసం ద్వారా జయిస్తాం, ప్రేమ ద్వారా జయిస్తాం, వ్యక్తిత్వం ద్వారా జయిస్తాం. రెండు పార్ట్లు ఉంటాయి, ఒకటి స్టోరీ, రెండు హిస్టరీ. ఒకటి స్టోరీ అంటే యువర్ స్టోరీ, నీ జీవితంలో జరిగిన కథ, నీ ఆటోబయోగ్రఫీ. అయితే అది హిస్టరీగా ఎప్పుడు మారుతుంది, చరిత్రగా ఎప్పుడు నిలుస్తుంది? హిట్లర్ కోసం చెప్తారు. అతను ఒక డిక్టేటర్, నియంత చేసిన ఆ చెడు కార్యాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు మంచి కార్యాలు. హిస్టరీ అది చరిత్ర, యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు చరిత్రని క్రీస్తు పూర్వము క్రీస్తు శకము ఆయన మన కోసము ఇవ్వబడి ఉంది. ఎలా? మనము ఎప్పుడైతే మన స్టోరీ మిస్టరీగా ఉంటుందో ఏమో ఏం లాభం, ఏమి లాభం లేదు. కానీ హిస్టరీగా మారాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అంటే కాలంలో కలిసిపోయే వాళ్ళంగా ఉంటున్నామా, కాలంలో నిలిచిపోయే వాళ్ళం, కాలానికి ఎదురీదే వాళ్ళంగా ఉంటున్నామా, కాలానికి కొట్టుకుని పోయే వాళ్ళంగా ఉంటున్నాం. ఎలాగా? ఇప్పుడు మన అందరిలో కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మనము ఇది అన్న మన రియల్ ఐడెంటిటీ మన అంతరంగంలో ఉంటుంది తప్ప బహిరంగంగా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఇండియాలో వచ్చింది. ఆధార్ కార్డు అన్నారు అంటే అర్థం ఏంటంటే ఐడెంటిటీ కార్డు, యువర్ ప్రూఫ్, యువర్ అడ్రస్. ఈ ఆధార్ కార్డు లేకుండా ఏ కార్యము జరగదు. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఈ ఆధార్ కార్డుని టైఅప్ చేస్తున్నారు, లింక్అప్ చేస్తున్నారు. ఈ ఆధార్ కార్డుని బట్టి ఏముంటున్నాయి? నీ డీటెయిల్స్ ఉంటాయి. ఈ ఆధార్ కార్డులో ఏమేమి తీస్తున్నారు? సబ్జెక్ట్ అంటే నీ ఐరిస్ తీస్తారు, నీ ఫింగర్ ప్రింట్స్ తీస్తారు, నీ సిగ్నేచర్ తీస్తారు. ఇవన్నీ నోటిఫై అవుతుంది. మరి దావీద్ అంటాడు కదా, నా తల్లి గర్భములో నేను పిండమునై ఉండగానే నా జీవిత దినములన్నీ నీ గ్రంథంలో. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ ఆల్రెడీ ప్రీ నోటెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తములో మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే రాసి పెట్టాడు అంటున్నాడు. ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే. అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు దీనికి లింకప్ ఏంటి? మొట్టమొదట లోకం. మనందరికీ తెలుసు ఏమంటున్నాడు ఇక్కడ యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఏమంటున్నాడు? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమము కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుని లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళు. అదేంటి మరి? లోకస్తులు ఎవరు, విశ్వాసులు ఎవరు, లోకములో మనం ఎలా బ్రతకాలి అని కదా ప్రశ్న. ఇక రెండవది లోక జ్ఞానం. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞానము గలవారి మధ్య మేము జ్ఞానము బోధిస్తున్నాం. ఏంటి? ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, ఈ లోక జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానం. అంటే ఈ లోకానికి కావలసిన జ్ఞానం దేవుని యొద్ద నుండి పొందుకుంటున్న జ్ఞానం. ఎలాగా? కనుక మనము ఏ విధముగా చూడొచ్చు? లోకానికి అధికారి, దేవుని చిత్తములో అధికారి. కనుక ఇక్కడ ఇంకొకలా చూస్తే
పౌలు ఏమంటున్నాడు? నేను లోకము నాకు సిలువ వేయబడి ఉన్నది, లోకాన్ని నేను వెంటగాయించాను. పాడతాం, చాలా సులభంగా పాడతాం. మరి ఈ పోలిక, ఈ తేడా ఎలా అర్థం చేసుకోవచ్చు? ఒక్కసారి మనం వాక్యాలు చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ సువార్త ప్రకాశించినట్లు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేస్తుంది. అంటే ఈ యొక్క లోకము మన నేత్రాలకి గుడ్డితనము. మొట్టమొదట ఒక్క పాయింట్ చెప్పండి. ప్రతి ఒక్కరిని కంటి చూపును బట్టి మనము అంచనా వేస్తూ ఉంటాం. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. చర్చికి వస్తారు కదా, వాళ్ళు మొట్టమొదట నా రూపాన్ని చూస్తారు, రెండవది నా డ్రెస్ కోడ్ని బట్టి చూస్తారు, మూడవది నా మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తారు, నాలుగవది అని అనుకుంటున్నారా? కాదండి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, నా దగ్గర ఉన్న మనుషులను బట్టి, వీడి స్టేటస్ ఇదే. దేన్ని బట్టి చూస్తున్నారు తెలుసా? ఎస్, అదే నీ చుట్టూ ఆడంబరాలు పెట్టుకుని, నీ చుట్టూ 100 మందిని పెట్టుకుని నువ్వు నిలబడు, ప్రజలు నేను చూస్తారు. నిన్నుగా చూసేవాడు ఎప్పుడూ ఉండడు. నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి చూసేవాడే ఎక్కువ. కానీ దేవుడు నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి చూడు, నీలో ఉన్నదాన్ని బట్టి దేవుడు చూస్తాడు. దావీదుని పిలిచి చెప్తున్నాడు, వాడికి ఉన్నది చూడమాక వాడిలో ఉన్నది చూడు. దావీదుని వాడు వీడనుకో, నీలో ఉన్నది. యోసేపులో ఉన్నది దేవునికి తెలుసు. యోసేపు దేవుడు నీలో పెట్టింది తెలుసు. తిమోతికి చెప్తాడు, దేవుడు నీలో ఉంచిన ఆ విశ్వాసమును అభివృద్ధి చేయి. అంటే ఎప్పుడు కూడా దేవుడు నీలో పెట్టిన ఆ ఆత్మ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలా, అనేక మందికి వెలుగును పంచింది. అంటే నీలో ఉన్న ఆత్మదీపమును ఆపేస్తున్నావు, నీలో ఉన్న ఆత్మని దుఃఖపరుస్తున్నావు, నీలో ఉన్న ఆత్మని చంపేస్తున్నావు, బ్రతికేస్తున్నావు. ఎలాగా? మరి దేవుడు చెప్పాడుగా, ఆత్మని కాక దేహమునే చంపే వారి కోసము స్టెఫెనులాగా ప్రాణం పెట్టి చనిపోవాలనిపిస్తుంది, హతసాక్షి అవ్వాలనిపిస్తుంది, సౌలులా బ్రతకకుండా పౌలుగా బ్రతకాలని అనిపిస్తుంది. కానీ తట్టుకోలేదు కదా. నిందలుగా వెళ్ళాలి, అవమానాలుగా వెళ్ళాలి, తృణీకరింపబడిన స్థితిలో వెళ్ళాలి, చీత్కారంతో వెళ్ళాలి. మనం అన్ని ఇటువైపు చూస్తాం. కానీ ఈ నిందని పూదండగా మారుస్తాడని, ఈ అవమానాన్ని ఘనతకి మారుస్తాడని, చీత్కారాన్ని సత్కార్యంగా మారుస్తాడని, సన్మార్గంగా మారుస్తాడని, సన్మానము చేసేవారిగా దేవుడు చేస్తాడని, దేవుడు సమస్తము చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి మరుగైంది ఏదీ లేదు. అంటే ఈ అంధకారంలో వెలుగు ప్రకాశించాడు. అంటే చూడు, చీకటి భూమిని కమ్ముచున్నది, కానీ నీకు వెలుగు వచ్చును. అంటే ఎప్పుడైతే నీలో వెలుగు వస్తుందో అది దేవుని సంబంధము, ఎప్పుడైతే నీలో ప్రేమ వస్తుందో అది దేవుని సంబంధము. ఎలాగా? ఇప్పుడు ఇక్కడ యోహాన్ గారు ఏమంటున్నారు? యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము ఇలా ఉంది. చాలా సింపుల్ వచనాలు నేను మీకు చెప్తున్నాను. మనము దేవుని సంబంధం, లోకమంతయు దుష్టుని అనుకున్నాం. అంటే ఈ లోకము దుష్టుని, అంటే అక్కడ వాళ్ళు రాసింది ద పవర్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఈవిల్, దుష్టుని సంబంధం. ఇక్కడ ఏమంటున్నాడు? మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించున్నాడని. అంటే మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారిని. అంటే ఈ లోకము యేసుక్రీస్తుని సిలువ వేసి చంపేసింది. ఎలాగేం చెప్తున్నారు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు మనలో. అంటే మనలో ఉన్న అభిషేకము, క్రీస్తు ఆత్మ మనయందు నివసించిన ఎడలా. కనుక ఈ క్రీస్తు ఆత్మ మనయందు నివసించాలి అని అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19, దేహము దేవుని వలన మనకు ఇవ్వబడింది, అయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే. అంటే ఈ పరిశుద్ధాత్మ కోసము ద టెంపుల్ దేర్. అంటే ఎలాగ మనము ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు? ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం. ఏమని చెప్తున్నాడు? దేవుని జ్ఞానం ఒకవేళ ఈ లోక అధికారులకు తెలిసి ఉండలేదు, తెలిసి ఉండిన ఎడల
మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయింది. కాబట్టి దేవుడు ప్రేమించే వారి కొరకు ఈ లోకం ఎప్పుడూ ఎదురు చూడదు. కానీ దేవుని ప్రేమించే వారి కొరకు, ఆ ప్రేమించే వారి కోసం సిద్ధపరిచినవి, అంటే ఈ లోకమును దేని చేత మనము అంటే అంచనా వేస్తాము? కంటి చూపు, కంటికి కనబడదు. చెవిని, మాటలను బట్టి చెవికి వినబడదు. హృదయానికి ఇదంతా నో 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 నో, యు కెనాట్ ఇమేజిన్ ద గాడ్లీ ప్లాన్స్ విత్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికని, అంటే ఆ యొక్క దావీదు చిన్నవాడిని తీసుకొస్తాడు, గొలియాతు పెద్దవాడిని పెడతాడు. లోకంలో ఉన్నవాడు బలవంతుడు, లోకంలో ఉన్నవాడు గొలియాతు, లోకంలో ఉన్న సైన్యము గొప్పది, కానీ దేవుల్లో ఉన్న ఆత్మతో నింపబడిన దావీదుని పెడతాడు. చూడవాడు అంటే గనులను ఇటు పక్కన లోకంలో పెడతాడు, హీనులను దేవుడు తన పక్కన పెట్టుకుంటాడు. జ్ఞానవంతుల్ని ఇటు పక్కన పెడతాడు, వెర్రి వారిని ఇటు పక్కన పెడతాడు, ఎన్నికైన వారిని ఇటు పక్కన పెడతాడు, బలహీనులను ఇటువంటి. ఇది దేవుని గేమ్. కానీ మనం ఎప్పుడు ఇటువైపు లోకంలో గనులుగా, లోకంలో పుల్లుగా, లోకంలో అధికారులుగా, లోకంలో ధనవంతులుగా, లోకం 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 వెళ్ళిపోవాలని తెలిసినా కూడా లోకం అంటే ఈ లోపముతో నింపబడిన లోకంలో, లోపము లేని లోకము అంటే నీ హృదయంలో దేవునికి ఇస్తాను. అంటే దేవుని ఆత్మ మన హృదయాలను పరిశోధించు. ఎలాగా? మనలో ఉన్న ఆత్మకి మనం తెలీదా మనం ఎవరు? అంటే మరి దేవుని ఆత్మకి తెలీదా మన ఆత్మలో ఏముందో? కనుక లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ. కనుక మనం ముగించుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, మృతులలో నుండి దేవుని యేసు ప్రభు వారిని లేపిన వారి ఆత్మ. అంటే ఏ పాపము ఆయన చేయలేదు కానీ చంపేసింది లోకం. కానీ ఆయన ఎవరు చంపగలరు? ఒకటి చెప్పినా, నిన్నెవరు మోసం చేయగలరు? మోసపోయావా? ఎవరన్నారు? అన్యాయం అయిపోయావా? ఎవరన్నారు? అన్నీ పోయినాయా? ఎవరన్నారు? పోయినోడు రా దేవుని దగ్గరికి తిరిగిస్తాడు. మోసపోయావా? దేవుడు మోసగించలేదే, నీవు అత్యాశకు పోయి మోసపోయావు, దేవుడు తిరిగిస్తాడు. పాపం అంటే ఏం లేదు, అత్యాసే. ఇప్పుడు ఎంతమంది మేము చిటీలు కట్టాం, మోసపోయావు. నువ్వు ఆశకి ఎక్కువైంది. నీవు దేన్నైతే ఎక్కువ ఆశపడికి ఎక్కువ కావాలని ఎంతో అది నేను మోసం చేస్తాడు. దట్స్ ఇట్. దురాశ గర్భం ధరించి పాపం కానీ పాపం పరిపక్వమైన. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఇవన్నీ నేను మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు మనలో నివసించి. ఎప్పుడైతే ఈ శరీరము శరీరానుసారంగా ఉంటుంది, ఆత్మ ఆత్మానుసారంగా ఉంటుంది. కనుక ఈ శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తున్నాం, అది లోకం. ఆత్మానుసారంగా ప్రవర్తించాలి. ఆత్మ ఫలము, శరీర ఫలము. దట్స్ ఇట్. మొట్టమొదటిది దీర్ఘశాంతం. ఒక్క మాట చెప్పిన బాధపడండి. అందరి ముందు నేను హీనంగా మాట్లాడితే అక్కడ నువ్వు ఉండగలవా? ఏడుస్తావు కదా, తలదించుకుంటావు కదా, వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. దెన్ యు ఆర్ నాట్ స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగ్ కాదు, నువ్వు బలహీనుడు. అయ్యారు అదేంటండి, నేను వచ్చాను, చాలా దారుణంగా వచ్చాను, కన్నీటితో నింపడ్డాను, ఎంత ఘోరంగా ట్రీట్ చేశారో తెలుసా? తలదించుకుని, బికాస్ ద వన్ హూ ఈజ్ ఇన్ మీ ఈజ్ గ్రేట్. అంటే నీలో ఉన్నవాడు, వై కాంట్ యూ, ఎందుకు ఫేస్ చేయలేవు? తలదించు, తప్పలేదు. అయితే నిన్ను ఘనంగా పొగిడెత్తున్నప్పుడు అప్పుడు తల ఎత్తుకోమాక, తలదించు. ఇది నిజమా? ఇప్పుడు పొగిడారు, మళ్ళా పొగుడతారా? అవసరం ఉంది, పొగిడారు, అవసరం తీరిపోయింది, వదిలేస్తారు. నీవే అంతా, నీవే. ఇదే లోకం. ఏ రోజునైతే ఈ లోకం మారిపోతూ ఉంటుంది, నువ్వు మారుస్తున్నా. ఈరోజు నేను చెప్పానుగా, తిరిగి సన్మానాలు, తిరిగి ప్రజలు, తిరిగి అంతా దూసుకుపోతుంది. కానీ నేను కాదు, నేనే. ఇది నిజమా? ఎప్పుడైతే నువ్వు నీకులాగా ఉంటావో నువ్వు లోకాన్ని జయించగలవు. ఎప్పుడైతే లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడతావో దేవుడు కుమిలిపోతాడు, ఇంకొకటి కోసం వెతుకుతాడు. యథార్థవంతుడంటే ఏం కాదు, నీకు నచ్చినట్లు ఉండమని కాదు, ప్రయత్నం చేయి, ఉండగలిగేంత వరకు ఉండు. విదేశీ ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రయాణాలు వెతబడిన వాక్యము వీరికి అర్థమవడానికి, లోకాన్ని జయించాలని అందరికీ ఉంది, నీలో ఎదగాలని అందరికీ, నీలో ఎదగాలని అందరికీ కార్యం చేయమని, సహాయం చేయమని యేసునామములో దీవిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును.